అది ఎల్ఎంజీతో లొంగిపోతే 5 లక్షల రూపాయలు, AK-47 తీసుకొచ్చి లొంగిపోతే 4 లక్షల రూపాయలు, ఇన్సాస్ గాని SLR గాని తీసుకొస్తే 2 lakh రూపీస్, 303 రైఫిల్తో వస్తే 1 లక్ష రూపాయలు, UBGL అటాచ్మెంట్ తో వస్తే 40,000 రూపాయలు, 12 బోర్ తర్వాత 12 బోర్ గానీ సింగిల్ షాట్ గానీ వస్తే 30,000 రూపాయలు. ఈ విధంగా ఇది కూడా వాళ్ళకి అందజేయబడుతుంది. మొత్తం ఈ రోజు సరెండర్ అయినటువంటి లొంగిపోయినటువంటి ఈ 41 మంది అజ్ఞాత మావోయిస్టు కాడర్ల మీద మొత్తం 1,46,30,000 రూపాయల రివార్డు ఉంది వాళ్ళ పైన. వాళ్లకు ఈ డబ్బులను వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ పూర్తి చేసేసి బ్యాంకు ఖాతాలు తెచ్చిన తర్వాత వాళ్లకు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంగా గానీ చెక్కుల ద్వారా గానీ వాళ్లకు అమౌంట్ అందజేయబడుతుంది. ఇది కాకుండా తక్షణ సహాయంగా ఇప్పటికిప్పుడు సరెండర్ అయింది కాబట్టి వాళ్ళకు తక్షణం కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయలు కూడా ఇప్పుడు అందజేయబడుతుంది. వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పునరావాసానికి వాళ్ళు అర్హులు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, చిత్తూరు రాష్ట్రానికి చెందిన వాళ్లకు వాళ్ళ స్టేట్ పంపిస్తాం, వాళ్ళ మొత్తం డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళకి పంపిస్తాము. అక్కడ వాళ్లకు ఏ రకమైనటువంటి పునరావాస కార్యక్రమాలు ఉంటాయో దాని ప్రకారం వాళ్లకు పునరావాసం ఇవ్వడం జరుగుతుంది. సో దీనితో పాటుగా చెప్పేది ఏమిటంటే ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 509 మంది యూజీ కాడర్స్ సరెండర్ అయినరు, డిఫరెంట్ ర్యాంక్స్ వాళ్ళు. ఇందులో 2 కేంద్ర కమిటీ సభ్యులు మీకు తెలుసు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళు, 3 డివిజనల్ కమిటీ కార్యదర్శులు అంటే డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీస్, డివిజనల్ కమిటీ సెక్రటరీస్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 3, 17 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, DCMs అంటారు, DVSCMs అంటారు. అట్లాగే 57 మంది ఏరియా కమిటీ సభ్యులు, వీళ్ళు ప్లస్ మిగతా పార్టీ మెంబర్లు మొత్తం కలిస్తే 509 మంది సాయుధ పోరాట మార్గాన్ని విడిచేసి తమ కుటుంబాలతో శాంతియుతంగా జీవనం గడపాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చి తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయినారు. ఇప్పటికీ ఇవాళ ఈ రోజు నాటికి సరెండర్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి 54 మంది సిపిఐ మావోయిస్టు కార్యకర్తలు అజ్ఞాతంలో ఇంకా ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ 54 మంది ఇంకా తెలంగాణ ప్రాంతం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళు 54 మంది. అందులో 5 కేంద్ర కమిటీ సభ్యులు, సెంట్రల్ కమిటీ మెంబర్స్, కనీసం 8 మంది స్టేట్ కమిటీ మెంబర్లుగా ఉన్నారు. కొంతమందికి ర్యాంకు పెరుగుండొచ్చు, కొంతమంది అంటే డివిజనల్ కమిటీ మెంబర్లు గానో DCS గా ఉన్న వాళ్ళ ర్యాంకులు పెరుగుండొచ్చు. బట్ మనకున్న సమాచారం ప్రకారం అయితే 8 మంది స్టేట్ కమిటీ ర్యాంకు వాళ్ళు, 13 మంది డివిజనల్ కమిటీ సెక్రటరీ డివిజనల్ కమిటీ మెంబర్లుగా ఉన్న వాళ్ళు 13 మంది ఉన్నారు.